స్టూడెంట్స్, నిన్న మనం కారక చిహ్నాలలో కర్తాకారక్, కర్మకారక్, కర్తాకారక్ అనే కర్మకారక్ కో గురించి డిస్కస్ చేసాం. ఓకే, కర్తాకారక్ నే, కర్మకారక్ కో. కర్మకారక్ కోకి అర్థం ఏమొస్తుందని చెప్పుకున్నాం. నీ, ను, కి, కు అనేటువంటి అర్థాలు వస్తాయి. అలాగే కారక చిహ్నాలు అనగా ప్రత్యయ లేదా విభక్తి ప్రత్యయాలు ఎన్ని రకాలు అని చెప్పుకున్నాం? 8 రకాలు. 8 రకాల్లో 2 రకాల గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. ఈరోజు మిగతా వాటి గురించి చూద్దాం. కర్తాకారక్ నే మొదటిది, కర్మకారక్ కో రెండవది, మూడవది కరణకారక్ సే కే ద్వారా. ఇక్కడ చూడండి, కరణకారక్ సే కే ద్వారా, సే లేదా కే ద్వారా. ఈ రెండు కూడా కరణకారక్ అన్నమాట. కరణకారక్ అని అంటారు. వీటికి తెలుగులో అర్థం ఏమొస్తుంది అంటే చేతంచే, తొడంతో అనేటువంటి అర్థాలు వస్తాయి. సో కరణకారక్ సేకి తెలుగులో అర్థం ఏమిటి? చేతంచే, తొడంతో, తొడంతో. సో దీని అర్థం ఏమిటి? జిస్సే క్రియా కే సాధన్ కా బోధ్ హోతా హై वह करण कारक कहलाता है. जिससे क्रिया के साधन का बोध होता है वह करण कारक कहलाते हैं. దేనితో లేదా ఏ సాధనంతో క్రియను పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుందో ఆ సాధనాన్ని, క్రియను కలపడానికి ఉపయోగించేటువంటి ప్రత్యయాన్ని కరణకారక్ అని అంటారు. సో మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని పూర్తి చేయడానికి ఏదో ఒక సాధనాన్ని, ఉపకరణాన్ని ఉపయోగిస్తాం కదా. సో ఆ ఉపకరణం, సాధనం ఏదైతే ఉందో ఆ సాధనాన్ని, క్రియను జతపరచడానికి ఉపయోగించేటువంటి ప్రత్యయం, విభక్తి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ విభక్తి ప్రత్యయాన్ని కరణకారక్ అని అంటారు. ఓకే, ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. माँ घर में चाकू से फल काटती है. माँ घर में चाकू से फल काटती है. ఇక్కడ మా అంటే తల్లి, ఘర్మ అంటే ఇంట్లో, చాకుసే అంటే చాకుతో, నైఫ్, చాకు అంటే నైఫ్, చాకుసే అంటే చాకుతో, ఫల్ కాట్తీ హై అంటే పండ్లను కోస్తుంది, అనగా కట్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ మా అనేటువంటిది కర్త, దీన్ని సబ్జెక్ట్ అని అంటాం ఇంగ్లీష్లో, కర్త. ఓకే, ఫల్ అనేటువంటిది కర్మ. మా దేనిని కోస్తుంది? పండ్లను కోస్తుంది. సో కనుక ఇది కర్మ. కాట్న అనేటువంటిది క్రియ. ఇక్కడ చూడండి, కాట్తి ఇది క్రియ. కోయడం అనేటువంటిది దేని సహాయంతో తీసుకుని తల్లి చేసింది అనగా కోస్తుంది. దేని సహాయంతో తల్లి కోస్తుంది అంటే చాకుతో కోస్తుంది. అనగా క్రియ పూర్తవడానికి ఇక్కడ ఏదో ఒక సాధనాన్ని మనం ఉపయోగిస్తామన్నమాట. సో కనుక మనం ఉపయోగించినటువంటి వాక్యంలో క్రియ పూర్తి కావడానికి ఏదైనా సరే సాధనాన్ని ప్రయోగించినట్లయితే లేదా ఉపయోగించినట్లయితే ఆ సాధనాన్ని మరియు ఆ క్రియకు గల సంబంధాన్ని జోడించడానికి మనం కరణకారక్ అనేటువంటి ప్రత్యయ విభక్తి లేదా విభక్తి ప్రత్యయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో కనుక కరణకారక్ యొక్క ప్రత్యయ చిహ్నం ఏమిటి అంటే సే లేదా సే మరియు కే ద్వారా. సేకి అర్థం ఏమొస్తుంది? ఇక్కడ కరణకారక్ సందర్భంలో తీసుకున్నటువంటి విభక్తి ప్రత్యయం సేకి అర్థం ఏమొస్తుంది అంటే చేతంచే, తొడంతో, చేతంచే, తొడంతో. ఇక్కడ 2వ ఉదాహరణ ఇచ్చాను చూడండి. శిక్షక్ నే ఛాత్రకు హాత్ సే మారా. శిక్షక్ అంటే ఉపాధ్యాయుడు, శిక్షక్. సో ఇక్కడ శిక్షక్ అంటే ఇది కర్త, సబ్జెక్ట్ అన్నమాట. ఛాత్రకు, ఛాత్రకు, ఛాత్ర అంటే విద్యార్థి, స్టూడెంటు, ఛాత్రకు. సో శిక్షక్ నే, శిక్షక్ నే.
సో నే అనేటువంటిది కర్తాకారక్. శిక్ష అంటే కర్త కాబట్టి కర్తతో పాటుగా దీన్ని జోడించాం కాబట్టి కర్తాకారక్. ఛాత్ర కర్మ, ఇది కర్మ. కర్మకు జోడించబడినటువంటి కారక చిహ్నం కర్మకారక కో. ఇక్కడ ఈ కోకి అర్థం ఏమొస్తుందంటే నేను కిక్కు. ఉపాధ్యాయుడు విద్యార్థిని. నేను కీకు ఈ 4 అర్థాలలో ఏ అర్థాన్నైనా కూడా సందర్భోచితంగా కర్మ సందర్భంలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో కనుక శిక్షక్నే ఛాత్రకు, ఉపాధ్యాయుడు విద్యార్థిని. హాత్ సే మారా, హాత్ అంటే చెయ్యి, కొట్టాడు, మారన అంటే కొట్టుట. దేంతో కొట్టాడు? చేత్తో కొట్టాడు. హాత్ అంటే చెయ్యి. సో కనుక ఇక్కడ సే అనేటువంటిది కరణకారక్. సే అనేటువంటిది కరణకారక్. సో నే కర్తాకారక్, కో కర్మకారక్, సే కరణకారక్. సో ఈ రకంగా కరణకారక్ అనేటువంటిది ఒక క్రియను పూర్తి చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం ఏదైతే ఉందో, ఉపకరణం ఏదైతే ఉందో ఆ సాధనాన్ని లేదా ఉపకరణాన్ని క్రియతో జోడించడానికి ఉపయోగించేటువంటి విభక్తి ప్రత్యయాన్ని కరణకారక్ అని అంటారు. సో కనుక కరణకారక్ విభక్తి ప్రత్యయ చిహ్నం ఏమిటి అని అంటే సే మరియు కే ద్వారా. దీనికి తెలుగులో అర్థం ఏమొస్తుంది? చతంచే తొడంతో, చతంచే తొడంతో. నెక్స్ట్ అలాగే 4వది సంప్రదాన్ కారక్. సంప్రదాన్ కారక్, సంప్రదాన్ కారక్ చిహ్నం ఏమిటి అని అంటే కేలియే కో. కేలియే కో రెండిటికి కూడా తెలుగులో అర్థం ఏమొస్తుంది అని అంటే కొరకున్ కై. కొరకున్ కై. కేలియే కోకి తెలుగులో అర్థం ఏమొస్తుంది? కొరకున్ కై. ఓకే. సంప్రదాన్ కారక్ क्रिया जिसके लिए की जाती है, क्रिया जिसके लिए की जाती है उसका बोध कराने के लिए जिस चिन्ह को या उसका बोध कराने वाले चिन्ह को संप्रदान कारक कहते हैं. संप्रदान कारक कहते हैं. क्रिया जिसके लिए की जाती है. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి క్రియలు కొన్ని క్రియలు ఏమిటంటే ఏదో ఒక దానికోసం చేయబడుతుంది అనగా ఇతరుల హితార్థం కోసం కానీ ఇతరుల ప్రయోజనార్థం కోసం క్రియ జరిగినట్లయితే గుర్తుంచుకోవాలి. మన హితార్థం కోసం కానీ మన ప్రయోజనం కోసం కానీ అలాగే ఇతరుల హితార్థం కోసం కానీ ఇతరుల ప్రయోజనార్థం కోసం కానీ క్రియ జరిగినట్లయితే అటువంటి సందర్భంలో ఉపయోగించేటువంటి కారక ప్రత్యయం ఏదైతే ఉందో దాన్ని సంప్రదాన్ కారక్ అని అంటారు. సంప్రదాన్ కారక్ యొక్క చిహ్నం ఏమిటి అంటే కేలియే కో. దీనికి తెలుగులో అర్థం ఏమొస్తుంది? కొరకున్ కై. ఓకే. ఇక్కడ చూడండి, రాజానే గరీబోంకో దాన దియా. ఇక్కడ రాజా అంటే ఇతను కర్త, రాజు. గరీబోంకో ఎవరికి? పేదలకు. గరీబ్ అంటే పేదలు. గరీబోంకో పేదలకు. ఇక్కడ గరీబ్ అనేటువంటిది కర్మ, దానితో పాటు గరీబోంకో దాన దియా. ఓకే. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. అక్కడ కర్మకారకు కో అని చెప్పుకున్నాం, ఇక్కడ సంప్రదాన్ కారక్లో కూడా కో అనేటువంటిది వస్తుంది. సంప్రదాన్ కారక్లో కూడా కో అనేటువంటిది వస్తుంది. అక్కడ కర్మకారకు అక్కడ కర్మకారకులో నీ ను కీకు అనేటువంటి అర్థాలలోనే తీసుకుంటాం. ఇక్కడ సంప్రదాన కారకులోకి వచ్చేటప్పటికి క్రియ ఏదైనా మన హితార్థం కోసం కానీ ఇతరుల ప్రయోజనం కోసం కానీ మన ప్రయోజనం కోసం, ఇతరుల హితార్థం కానీ మన హితార్థం కానీ క్రియ జరిగినట్లయితే ఆ సందర్భంలో కోని మనం ఉపయోగిస్తాం. సో దాన్ని కర్మకారక అని అనకూడదు, సంప్రదాన కారక్కే అని అనాలి. సో కనుక ఇక్కడ క్రియ
ప్రయోజనం కోసం జరిగిందా, హితార్థం కోసం జరిగిందా, లేదా సాధారణంగా ఉందా, అది మనం గమనించాలి. సో ఇక్కడ చూడండి, రాజా అనే గరీబుంకో దాన దియా. ఎవరికి ఇచ్చాడు? దానం చేశాడు. దానం చేశాడు. ఎవరికి? పేద ప్రజలకు దానం చేయడం అనేటువంటిది జరిగింది. పేద ప్రజల యొక్క హితార్థం కోసం ఇక్కడ రాజు దానం చేశాడు కాబట్టి ఇక్కడ క్రియ అనేటువంటిది ఇతరుల హితార్థం కోసం జరగబడింది కాబట్టి ఇక్కడ కో అనేటువంటిది సంప్రదానకారకంగా తీసుకోవాలి. అలాగే అమెరికా ने भारत को ఆర్థిక సహాయత दी. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. అమెరికా దేశం భారతదేశానికి అమెరికానే భారత్కు ఆర్థిక సహాయత दी. సో అమెరికా దేశం భారతదేశానికి ఆర్థికంగా సహాయపడింది, ఆర్థిక సహాయం అనేటువంటిది చేసింది. ఇక్కడ ఆర్థిక సహాయం చేయడం అనేటువంటిది క్రియ. ఆ అమెరికా దేశం అనేటువంటిది మన హితార్థం అనగా భారతదేశం యొక్క హితం కోసం చేసింది కాబట్టి అక్కడ ఉపయోగించబడినటువంటి కో ఏమవుతుంది అని అంటే సంప్రదానకారక, కర్మకారక అని అనకూడదు. చాలామంది ఈ సందర్భంలో తప్పు చేస్తూ ఉంటారు. ఓకే, గుర్తుంచుకోండి. అలాగే డైరెక్ట్గా మనకి మీరు చిన్నపిల్లలు 9th క్లాస్ కాబట్టి మీకు ఇంత డెప్త్గా అడగడు. ఇక్కడ కేలియా అనేటువంటిది ఇస్తాడు, కానీ కొన్ని సందర్భాల్లో కో ఇచ్చి అది కర్మకారక సంప్రదానకారక అని అడుగుతాడు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా సంప్రదానకారకు కేలియే, కొన్ని సందర్భాల్లో కోని కూడా ఉపయోగిస్తారు. అందులో కేలియే గురించి చూద్దాం. కొరకున్ हम पुण्य के लिए सेवा करते हैं. हम पुण्य के लिए సేవ. మనం సేవ ఎందుకు చేస్తాం? పుణ్యం పాపం పోగొట్టుకోవడానికి, పుణ్యం సంపాదించడానికి మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. हम पुण्य के लिए सेवा करते हैं. సేవాకరణ అనేటువంటిది క్రియ. ఇక్కడ ఈ క్రియ జరగడం అనేటువంటిది మనం మన హితార్థం కోసం చేసుకున్నాం. అందుకనే ఇక్కడ చూడండి, సేవాకరణ అనేటువంటి దానికి ముందు కేలి అనేటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ క్రియ జరుగుతుంది అని అంటే ఏదో ఒక హితం అనేటువంటిది, హితార్థం అనేటువంటిది, ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది అని అర్థం అన్నమాట. ఓకే, సో ఈ రకంగా సంప్రదానకారకులు కేలియే కో అనేటువంటి 2 ప్రత్యయ చిహ్నాలను అనగా విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు. వీటిని తెలుగులో అర్థం ఏమిటి అని అంటే కొరకున్ కై, కొరకున్ కై. చాలా రేర్ సందర్భాల్లో కో అనేటువంటిది ఉపయోగిస్తారు. ఎక్కువ కేలియే మీకు వాక్యంలో ఎక్కడైనా సరే కనిపించింది అని అంటే అది బండ గుర్తు, సంప్రదానకారక్. క్రియ ఇతరుల యొక్క లేదా మన యొక్క హితార్థం కోసం జరిగింది అని అంటే అక్కడ కో కంపల్సరీ కర్మతో పాటు ఉంటుంది. సో కనుక దాన్ని మనం సంప్రదానకారకగానే తీసుకోవాలా. ఓకే, నెక్స్ట్ అపాదాన कारक से. అపాదాన कारक से. ఈ సేకి తెలుగులో అర్థం ఏమి వస్తుంది అని అంటే వలన, నుండి, కంటే. సేకి తెలుగులో అర్థం ఏమొస్తుంది? వలన, నుండి, కంటే. వలన, నుండి, కంటే. जिससे अलग होने की स्थिति या पृथक होने की स्थिति का बोध होता है. जिससे अलग होने की स्थिति या पृथक होने की स्थिति का बोध होता है उसे अपादान कारक कहते हैं. उसे अपादान कारक. దేని నుంచి అయితే మనం వేరవుతున్నాము, దేని నుంచి అయితే మనం వేరవుతున్నాము, జిస్సే అలగ్ హోనికి స్థితి యా పృథక్ హోనికి మనం విడిపోతున్నాము. సో అటువంటి సందర్భాల్లో ఈ అపాదాన కారక్ అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఎక్కువగా దీన్ని ఏ సందర్భాల్లో మన ఒకరిని ఇతరులతో కంపేర్ చేసినప్పుడు అపాదాన కారక్ విభక్తి ప్రత్యయాన్ని ప్రయోగిస్తారు. ఒకరిని ఇతరులతో మనం కంపేర్ చేసినప్పుడు అపాదాన కారక్ అనేటిది కంపల్సరీ ఉంటుంది. మనం ఒక ప్లేస్ నుంచి బయలుదేరుతున్నాము అని అనుకోండి అని చెప్పాలి. మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తున్నామో అది వాక్యంలో ప్రయోగించాలంటే ఆ సందర్భంలో మనం అపాదాన కారక్ అనేటువంటిది ప్రయోగిస్తాం. అలాగే మనం ఏ సంస్థ నుంచి విద్యను పొందాము అది చెప్పాలి అనుకుంటే వాక్యంలో ఆ సందర్భంలో కూడా
మనకి అపాదాన కారక అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ తెలుగులో మనకి బండ గుర్తు వలన, నుండి, కంటే. కంటే అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. రాముడు భీముడి కంటే పెద్ద అని చెప్పాలి. సో కంటే అనేటువంటిది వచ్చిందా. నేను ఏలూరు నుండి ప్రతిరోజు గోపన్నపాలెం వస్తూ ఉంటాను. నేను ఏలూరు నుండి ప్రతిరోజు గోపన్నపాలెం వస్తూ ఉంటాను. నుండి వచ్చిందా. సో కనుక ఒక చోట నుండి మనం ప్రారంభించడాన్ని. ఓకే. నాకు చిన్నతనం నుండి పాములంటే భయం. నాకు చిన్నతనం నుండి పాములంటే భయం. నాకు వాడంటే ఇష్టం లేదు. నాకు వాడంటే ఇష్టం లేదు. వాడు వలన నాకు ఈ దౌర్భాగ్యం పట్టింది. వాడు వలన నాకు ఈ దౌర్భాగ్యం. ఇటువంటి సెంటెన్సెస్ మనం ఫార్మేషన్ చేయాలి అని అనుకోండి. అపాదాన కారక ప్రత్యయ అపాదాన కారక్ని మనం కంపల్సరీ యూజ్ చేస్తాం. సో కనుక అపాదాన కారక్లో ఉపయోగిస్తున్నటువంటి సే ఏదైతే ఉందో దీనికి అర్థం ఏమిటి. వలన, నుండి, కంటే. यानी जिससे तुलना की जाती है ऐसे संदर्भ में అపదాన్ कारक का प्रयोग దేనితో అయితే మనం కంపేర్ చేస్తాము. జహా సే కోయి కార్య ఆరంభ హోతా హై. ఏదైనా ఒక పని ఎప్పటి నుంచి ప్రారంభించబడిందో చెప్పాలి అని అంటే అక్కడ అపదాన్ కారక్ని ప్రయోగిస్తాం. జిస్సే హమ్ శిక్షా ప్రాప్తికి, ఏ సంస్థ నుంచి అయితే మనం విద్యను ప్రారంభించాము. जिससे हम डरते हैं, దేని వలన అయితే మనం భయపడతాము అది చెప్పాలి అని అనుకోండి. దేని వలన అయితే మనం భయపడతాము అది చెప్పాలి అని అనుకోండి. అప్పుడు కూడా మనం అపదాన కారక ప్రత్యయ చిహ్నాన్ని ప్రయోగిస్తాం. जिससे जलने की भावना प्रकट होती है. ఒకడంటే మనకి ఈర్ష్య, వాడంటే నాకు ఈర్ష్య అని చెప్పాలి అని అనుకోండి. సో ఎవడంటే మనకి ఒళ్ళు మండుతుంది, ఎవడంటే మనకి ఈర్ష్య, ఎవరి పట్ల మనకి ఈర్ష్యాభావం అనేటువంటి ఉంటుందో సో అవి చెప్పాలి అని అనుకోండి. వాటిని ఆ సందర్భంలో ఈ అపాదాన కారక్ అనేటువంటిది ప్రయోగిస్తాం. ఓకేనా. సో నిన్న చెప్పుకున్నటువంటి 2, ఈరోజు చెప్పుకున్నటువంటివి 3, టోటల్ 5 విభక్తి ప్రత్యయాల గురించి మనం చెప్పుకున్నాం. ఇంకొక 3 ఉన్నాయి. ఈ 3 విభక్తి ప్రత్యయాలను నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి రివ్యూ చూడండి. टोटल कर्ता कारक कारक चिन्ह 8 प्रकार के हैं. एक कर्ता कारक, उसका चिन्ह ने. दूसरा कर्म कारक को, इसका चिन्ह को. तीसरा करण कारक, इसका चिन्ह से के द्वारा. అలాగే సంప్రదాన కారక్, इसका चिन्ह के लिए को. అలాగే అపాదాన కారక్, इसका चिन्ह से. ఓకే. వీటికి తెలుగులో మీనింగ్స్ ఏమొస్తాయి. కర్తా కారక్ నేకి అర్థం ఏమొస్తుందంటే తెలుగులో దీనికి ఏ విధమైనటువంటి ప్రత్యేక అర్థం లేదు. అలాగే కర్మకారక్ కోకి అర్థం ఏమొస్తుందంటే నే, ను, కి, కు అనేటువంటి అర్థాలు వస్తాయి. అలాగే కరణకారక్ సేకి లేదా కే ద్వారాకి అర్థం ఏమొస్తుందంటే చేతం తొడంతో. సంప్రదాన కారక్ కేలియకు లకు అర్థాలు ఏమొస్తాయంటే కొరకునుకాయ. అలాగే అపదాన కారక్ సేకి అర్థం ఏమొస్తుంది అంటే వలన, నుండి, కంటే అర్థాలు అనేటువంటివి వస్తాయి. ఓకేనా. ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. శ్రద్ధగా విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి నోట్స్ మీకు వాట్సాప్లో పంపిస్తాను. అది మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే.